లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది ఒక్క నిమిషం ఫోనా మాట్లాడుకో. హలో చెత్తనా ఒకసారి ఫోన్ చేస్తే కుక్కలు కొట్టాడు కొడతా. ఏమైందిరా? ఆడెవడో తాగేసి 5,000 కావాలని ఫోన్ చేస్తున్నాడు. మీ నాన్నరా? చూసుకోవాలి కదా. ఏంటి కొంచెం మంచి ఆనందంగా కనపడుతున్నావు? అరే నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఏంటది? 5 అమ్మాయిలు నేను గోవా వెళ్ళాం. అక్కడ పాటకి డాన్స్ చేసావు. 5 కలిసి ఒకే రూమ్ లో రాత్రంతా ఉన్నాం. దాని కంటిన్యూషన్ కల నాకు వచ్చింది. ఏమొచ్చింది? సిగ్గులేదారా నీకు? ఏం బతుకురా నీది? ఈ మాత్రానికి గోవా రావాలా అని వాళ్ళు అన్నారు. కంటిన్యూషన్ కల నా దగ్గరకు వచ్చింది. ఒరే ఆదిగా నీకంటే నరేష్ గారు బెటర్ కదరా, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఆడి మీద నిందలేస్తావు గానీ దాని కంటిన్యూషన్ కల నాకు ఎన్ని వస్తాయిరా? వాళ్ళని కలం పెట్టమంటే కలలు పెట్టారు మొత్తం. సర్లే గానీ నువ్వు ఒకసారి బ్యాంకాక్ వెళ్ళి రావాలి. దేనికి? అంటే నిన్న నేను నీ గూగుల్ హిస్టరీ చెక్ చేశా. ఇంకా నీకు బేసిక్స్ కూడా తెలియవు. బ్యాంకాక్ వెళ్ళిన మాట మీకు తెలిసిపోయిందా? అయితే నువ్వు అర్జెంట్ గా సౌత్ ఆఫ్రికా వెళ్ళాలా? దేనికి రా? గూగుల్ హిస్టరీ నేను చెక్ చేశా. నీకు ఈ గోవా బ్యాంకాక్ అన్ని బిప్పు చిక్కు నీకన్నీ వెస్ట్ ఇండీసే కరెక్ట్. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. అరే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను రా. ఆ అమ్మాయి ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. నాకు భయం వేస్తుంది. నేనున్నా కదరా, నేను నీ కోసం ప్రాణం ఇస్తా. ఎంత గొప్పోడురా నువ్వు. రేపు నువ్వు మా ఇద్దరికి పెళ్లి చేసావు అనుకో, మాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటా. ఖచ్చితంగా నా పేరే పెట్టాలి. నన్ను హెల్ప్ చేస్తాను కదా నేను. ఐ థింక్ వాటో వాట్. ఆడోకు మనం ఆ ఫ్యాక్షనిస్ట్ ఇంటికి వెళ్దాం. ఈ రోజు పెళ్లి చూపులు ఎలాగైనా సెట్ చేసి నీకు ఒక అమ్మాయిని తోడు తీసుకొచ్చే బాధ్యత నాది. నిన్ను నమ్ముతున్నాను రా నేను. నన్ను నమ్ముకోరా చాలు. ఓకే దా వెళ్దాం. చీమ నేల ఏమిరా ఇది? ఊర్లో దొడ్డులు లేవు కదనా, అందరూ ఇడికి వస్తా ఉన్నారు. ఇది ముద్దు పెట్టక ముందు కదరా చెప్పాలి. పెట్టే ముందు నాకు చెప్పాలా? సరే కానీ రా, సీమ ఎలా ఉందిరా? కాల్దినా చచ్చిపోయినదినా. సీమ ఏమంటాందిరా? అంటే ఏం భాష అది? చీమ భాషనా? ఇటే కదా మారుతుంది. సీమ పౌరుషంలో నా గురించి సీమలో ఏమనుకుంటున్నాను అడిగినా. నువ్వేనా మొగోనివి, పోటు మొగోనివి, పాలేగానివి. నీకు ఎదురొచ్చేటోడే లేడు. అదేమిరా? రోడ్డు పలగొట్టాం కదా ఇటు పక్కది. వెనకలు చూస్తాడా మనమే. రంగారావు గారు ఏంద్రా బాత్రూమ్ పోవడం మస్తు ఇబ్బంది పడతా అన్నాడు. మనం మలేదు కానీ చెప్పినాం, రంగారావు గాని గుండెలో కత్తించమని చెప్పినాం. వానికి శవుడు, వాడు గుండెలో కాకుండా యానో దించున్నాడు. అన్నా ఇది తీసుకో అన్నా. ఏమిరా ఇది? ఆ వెంకట్రావు గారు నా బొచ్చు కూడా పీకలే అన్నాడు కదా, బొచ్చు తీసుకొచ్చా. అదేంద్రా వాడిని తిరుపతి గుండు కొట్టించుకోలే? అవన్నీ సంబంధం లేదు. బొచ్చు తెమ్మన్నారు, బొచ్చు తీసుకొచ్చిన. ఎక్కడి నుంచి తీసుకొచ్చినా నాకు సంబంధమే లేదు. నీకు బొచ్చు పెరిగింది కానీ. అవును, ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నిన్న నువ్వే కదా కూర్చునేవు. నా కాదు, ఇంట్లో అమ్మాయి ఉండాది. నాలాంటి మంచి మొగోడు చూసి పెళ్లి చేయి. నేను కూడా అదే ఆలోచిస్తాండా. మంచి మగోడు సీమలో దొరకాలా, అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఆలోచిస్తాండా. నానా మీకు ఒక విషయం చెప్పాలి. ఏమమ్మా? అది నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నాన్న. ప్రేమకు నేను వ్యతిరేకమని తెలుసునా నీకు? నాన్న ప్లీజ్ నాన్న, నాకు అతన్ని ఇచ్చి పెళ్లి చేయండి, లేకపోతే నేను చచ్చిపోతా. వద్దులేమ్మా, సావు అన్న పెద్ద మాటలు వద్దుగానే. నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసునా? సీమలో పెద్ద మీసాలున్న మగోడై ఉండాలా, శత్రువు ఎవడొచ్చినా సంపగలిగిన షా ఉండాలా. అలాంటోడైతే ఒప్పుకుంటా. అతను చాలా గొప్పడు నాన్న. అతను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పుడిపిస్తాడు. వాడు ముందు ఎవడైనా నిలబడాలంటే భయపడతాడు. అతని మాటకి ఎవరు అద్దరు చెప్పడు. అట్లాంటి వాడు నాన్న. అవునా? అంత మొగోడైతే పిలిపించమ్మా, చూస్తా నేను కూడా. ఇప్పుడే పిలిపిస్తాను. ఏంట్రా నాకు భయం వేస్తుంది. వాళ్ళ చేతిలో కత్తులు గొడ్డలు ఉన్నాయి. నువ్వేం భయపడకరా, ఇంకేమన్నా నరిగేయడానికి. నరేష్ నీ గురించి మా నాన్నకి అన్ని చెప్పేసా, ఇంకా నువ్వే చూసుకోవాలి. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్. అమ్మాయి ఈ అమ్మాయినా? ఈ అమ్మాయిరా? ఇక నేను చూసుకుంటాను.
ఏమ్రా అది ఆ నేను అప్పుడెప్పుడో దిల్ సినిమా చేసేటప్పుడు నువ్వు సెక్యూరిటీలు తింటుండావా? ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నా, నువ్వు చెకోడీలు తింటున్నావు. నా గురించి తెలుసునా నీకు? నేను పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తాంట. నేను చిన్న చిన్న హీరోలతో పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేస్తుంటా. సేమలో కాలు పెట్టినావో జాగ్రత్తగా ఉండు. నువ్వు నా శ్రీదేవిలో కాలు పెట్టినావు, జాగ్రత్తగా ఉండు. నెక్స్ట్ డైలాగ్ గుర్తుందా? అదే ఆ నేను మొదటి నుంచి నరకడం మొదలు పెట్టినాను అనుకో, వావి వరసలు చూడడం తెలుసునా? నేను వరుసలు చూడను, అరకటంలో కాదులే. నా గురించి నువ్వు ఏడబడితే ఆడ అటకపోయినా మా అమ్మాయిని అడుగో, కరెక్ట్ గా చెప్తాదే. నా గురించి మీ అమ్మాయి దగ్గర నుంచి మీ అమ్మమ్మ వరకు అడుగు, వాళ్ళు చెప్తారు అందరూ. మీరు ఎక్కువ మాట్లాడుతుండారు. ఇట్లయితే సేమలో సీకత గడి వేసి చిత్త కొట్టించుకుంటారు తెలుసునా? ఓ మళ్ళాగేనా మీరు కూడా? మనం స్టార్ట్ చేస్తే తలుపులకు కూడా తెల్లారి పరిగెత్తుతాయి. సభాష్ సభాష్. అల్లుడంటే ఎట్లుండాలా? అంకుల్ మీరు పొరపాటు పడ్డారు. పెద్దోళ్ళ మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేందిరా పిల్ల పిత్రికాడివి? అది కాదండి, పొరపాటున నేను మీ అల్లుడంటే మీరు ఏం చేస్తారు? కోసి కారం పెడతాను రోయ్. ఏంట్రా ఇది? రే నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళు నన్ను అనుకుంటున్నారు ఆ. కాబట్టి ఇప్పుడు నువ్వని తెలిస్తే ఏమన్నాడో తెలుసు కదా. కారం పెడతాను. ఆ అందుకే నేను దగ్గరుండి మీ ఇద్దరు లేచిపోయేలా ప్లాన్ చేస్తా, ఓకేనా? ఫ్రెండ్ అంటే నువ్వు నేనున్నా కదరా. అన్నా ఇంకో అల్లుడు వచ్చినాడు కదా, ఊర్లో అందరూ పిలిచి భోజనాలు పెడదాం ఇక. పిలిపి మరి. ఒరే ఛాయ్! మీ నలుగురు ఎంత డాన్స్ చేసినా అతని మీదే ఫ్రేమ్ ఉంటదమ్మా. కాదా అది శ్రీదేవికి వచ్చిన ప్రతి అమ్మాయి నెంబర్ తీసుకుంటావు, ఏం చేస్తావు తీసుకొని? ఏం చేస్తాం, ఫస్ట్ చాట్ చేస్తాం, తర్వాత డేట్ చేస్తాం, ఆ తర్వాత ఇంకా నంబర్ బ్లాక్ చేస్తాం. మరి ఇన్ని రోజులైనా నా నెంబర్ తీసుకోవట్లేదేంటి నువ్వు? కొంతమంది అంతే, ముందే బ్లాక్ చేస్తాం. ఇదిగో ఏమయ్యా, తన మా ఆవిడ నేను కలిసి ఎన్నో సహాయాలు చేశాం. నీకు డబ్బు లేకపోతే నాకు చెప్పు, బట్టలు లేనప్పుడు నాకు చెప్పు, ఇల్లు లేనప్పుడు నాకు చెప్పు. నువ్వు ఇంట్లో లేనప్పుడు నాకు చెప్పు. ఇంట్లో లేనప్పుడు అంటే గుర్తొచ్చింది, మా ఆవిడని ఇంట్లో ఉంచి నేను అలా బయటకు వెళ్తున్నానా, వచ్చేసరికి ఏసీ రిపేర్ ఉంటున్నాడు. ఏసీ కోసం అనుకుంటా. నాకు తెలిసి ఏసీ కోసం కాదు. ఒక ఫ్యాక్షనిస్ట్ గా వచ్చావు కదా, ఫ్యాక్షన్ చూసి నీకు కొన్ని తెలియాలి. పోయినేడాది 40 మందిని వేసా, 6 ఏళ్ల క్రితం 30 మందిని వేసా, నిన్న కూడా 20 మందిని వేసా. నువ్వు చెప్పవేంటి? నేను బయటకు చెప్పలేను, ఏ నేను ఫ్యాక్షనిస్ట్ కాదు కదా. అవునా అది? నేను శ్రీదేవికి కొత్తగా వచ్చాను కదా, అందరికీ రీచ్ అవుతానంటావా? కంపల్సరీ రీచ్ అవుతావమ్మా. నువ్వు రీచ్ అవ్వకపోయినా నీ నంబర్ అయితే రీచ్ అయిపోద్ది. అందరికి మేనేజర్ దగ్గర నుంచి మేకప్ మ్యాన్ వరకు, డైరెక్టర్ దగ్గర నుంచి డ్రైవర్ వరకు అందరికి రీచ్ అయిపోద్ది. అది జాగ్రత్త, సీమ్ అంటే పగలుంటాయి. అవునా? పగలు నీతోనే ఉంచుకొని. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. పగలు ప్రతీకారాలు ఉంటాయి అనాలి. ఓన్లీ పగలని ఆపితే మాకు పగలని అర్థమైంది. కాదు, మీకు రాత్రులు గుర్తొస్తాయి కదా. ఆ పంతులు గారి డైలాగ్ ఏదో ఉంది, ప్లీజ్ ఒక 2 నిమిషాలు అందరూ మౌనం పాటించండి. ఈ పెళ్లి శోభనం నేనే చేస్తాను. శోభనం కూడా మీరే చేస్తారా? చూస్తాండా నువ్వు అందరితో మాట్లాడుతాండావు, చూస్తాండా. అనురోలే కదా సరదాగా. అందుకే నా మనసు మారే లోపు నా కూతురుతో లగ్గం అయిపోవాలా. మనసు మారే లోపు జరగాలి, అంతే కదా. అంతే. మన దగ్గర శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒకటి ఉంది, వాళ్ళే చేస్తారు ఇలాంటి పెళ్లిళ్ళు. మనకు 2 గంటల్లో పెళ్లి అయిపోద్ది. అదే పిలిపించాలనే. 2 గంటల్లో పెళ్ళేంట్రా? నేనున్నా కదరా, నేను ప్లాన్ చేస్తే ఈ 2 గంటల్లో మీ ఇద్దరు లేచిపోయేలా నేను చేస్తా, ఓకేనా? ఓకే మాంగారు, పిలిపిద్దాం శ్రీదేవి డ్రామా కంపెనీ. అదిరే కన్నే అదిరే. Hello everybody, good afternoon, namaskaram and welcome to Sridevi Drama Company. ఎవరు పిలిచింది మమ్మల్ని ఇక్కడ? ఈ రొటీన్ డైలాగ్ వినలేక మేమే వచ్చేసాం. సరే మార్చుతాను. శ్రీదేవి డ్రామా కంపెనీని ఎవరు పిలిచింది ఇక్కడ?
ఈయన పేరు ఆది. తెలుసు. నా ఇంటికి కాబోయే అల్లుడు. సీమలో ఇప్పటి వరకు ఎక్కడ జరగనంత గొప్పగా నా ఇంట్లో లగ్గం చేయాలి మీరు. ఒక్క నిమిషం అల్లుడుగా మీకు ఇంకా వేరే ఎవరు దొరకలేదా? డ్రామా కంపెనీకి ఇల్లు తప్ప ఎవరు దొరకలేదా? ఏమైంది ఆయన అక్కడ వెళ్ళిపోయారు మళ్ళీ? అలిగాడు. దేనికి? పాపం ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు రష్మి టీవీలో బాగుంటది కదా అని. ఇప్పుడు దగ్గరగా చూశాడు కదా, అలిగి వెళ్ళిపోయాడు. అల్లుడితో మాట్లాడండి మీరు. పెళ్లి గొప్పగా చేయాలనేదే నా కాన్సెప్ట్. మేడం అయినా ఆయనకి సీమమ్మలు ఇష్టమా? సీమమ్మాయిలు ఏంటి, చీమకి చీర కట్టినా నచ్చుతుంది. నాకెందుకో ఈ రోజు మీరు చీమకి చీర కట్టినట్టు ఇవి చీమకి సుడిగా వేసినట్టు. సర్లే ఇవన్నీ మనకెందుకులే గానీ, వచ్చామా ఈవెంట్ చేసామా పేమెంట్ తీసుకున్నామా వెళ్ళిపోయామా అంతే. పెళ్లి జరిగే లోపు మా వాళ్ళందరిని ఎంటర్టైన్మెంట్ చేయాలి పెళ్లితో పాటు. ఎంటర్టైన్మెంట్ చేయడానికే మేము వచ్చాము, కానీ మాకు మీరు మంచిగా కోఆపరేట్ చేయాలి. పేమెంట్ సరే మీరు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తే ఏదో ఒకటి చేస్తాం మేము కూడా. మీ పేమెంట్ బట్టి మేము కూడా ఏదో ఒకటి చేస్తాం. మ్యామ్ మీరు అక్కడి నుంచి, నేను ఇక్కడి నుంచి చూసుకుంటా. జుట్టు చూసి పడిపోయానే నీ బొంగులో మాటలిని